ఎల్ఈసి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరిని బట్టి కూడా సంతోషించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయ్ చెప్పినట్టుగా మాకు నిజంగా ఎలా ఉండిందంటే మా పరిస్థితి ఇక్కడ ఉన్న అక్కడికి అక్కడ ఇక్కడికి అన్నట్టుగా, కానీ దేవుడి కృపను బట్టి స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలు కూడా ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా ఆరాధన అయితే జరుగుతూ వచ్చింది. కానీ ఇలా అలా కాదని చెప్పేసి దేవుడు అన్న హృదయాన్ని ప్రేరేపించడం, మేము వెళ్ళడగానే సహృదయంతో యాక్సెప్ట్ చేయడమే కాదు, ఏ విషయంలో కూడా అన్న ఫ్రీగా మాకు ఆ స్వేచ్ఛనిచ్చి ఆ ప్రెమిసెస్ వాడుకోవడానికి అనువదించినప్పటి నుంచి సంఘం చక్కగా డెవలప్ అవుతూ ఉంది, చేసి గ్రో అవుతూ ఉంది. రియల్లీ ఎవ్రీ టైమ్ వీ ప్రే ఫర్ దెమ్. వారి గురించి ఎప్పుడు మేము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. దేవుడు ఈ లోకానికి ఈ క్రిస్మస్ సందర్భంగా తెచ్చినటువంటి మహా ఆనందం ఎప్పుడు కూడా వారి జీవితాల్లో కూడా ఉండాలని ఆశతో మేము ప్రార్థిస్తూ ఉంటాం. సో థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ స్పేస్ అండ్ వీఆర్ ఏబుల్ టు విట్నెస్ దట్ వీఆర్ గ్రోయింగ్. ఎదుగుతూ ఉన్నాం. మీరు కళ్ళ ముందున్న వాళ్ళు అందరూ కూడా మసీద్ బండ్లు మీరు ఎప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళే. కమలాకరణ మీకు తెలుసు, వీళ్ళందరూ కూడా విజయ్, శ్రీను, అర్జున్ అందరూ కూడా మీకు పరిచయలే. మీ కళ్ళ ముందే చక్కగా డెవలప్ అవ్వడమే కాదు, అనేక మందిని మేము తయారు చేస్తూ ఉన్నాం దేవుని రాజ్యం కోసం. కనుక ఆ స్థలాన్ని మీరు వాడుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. అండ్ ఈ విధంగానే మనం రాబోయే రోజుల్లో కూడా కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ మనం వెళ్తామని ఆశిస్తూ, మీ జీవితంలో కూడా దేవుడు మీ ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సహృదయంతో కోరుతూ, సంఘపక్షంగా అందరం కూడా మీ గురించి మేము ప్రార్థిస్తాము. మీ గురించి, మీ కుటుంబం గురించి, అలాగే మీ రాజకీయ ప్రయాణం గురించి కూడా ప్రార్థిస్తాం. ఇంకా ఉన్న వారందరికీ కూడా దీవించబడును గాక. ఆమేన్.